VJ24 న్యూస్కి స్వాగతం. వరంగల్ హంటర్ రోడ్లోని మెడికవర్ హాస్పిటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ కండ్రా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నివారణకు ఆధునిక రేడియేషన్ పద్ధతుల ద్వారా ఖచ్చితత్వంతో పనిచేస్తూ క్యాన్సర్ కణాలను గుర్తించే లక్ష్యంగా చేరి ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం కలగకుండా తగ్గిస్తాయని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిని మొదట్లో గుర్తించేదే సరైన చికిత్స ద్వారా క్యాన్సర్ను జయించవచ్చునని డాక్టర్ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మెడికవర్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్. నేను సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. అందరికీ తెలుసు, రేడియేషన్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక భాగం అనేది. కానీ ఇప్పుడు మా మెడికవర్లో ఏంటంటే క్యాన్సర్కే కాకుండా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, మనము మోకాళ్ళ నొప్పులు అవి ఉన్నాయి కదండి, వాటిని కూడా మనము రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు అనుకోవచ్చు ఇది చాలా కొత్త ట్రీట్మెంట్ అని. యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్లో గత 20 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చాలా 30% కేసులకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇదే అవకాశం మన భారతదేశంలో ఎందుకో మనం చేయట్లేదు. ఇది మేము మా మెడికవర్లో ఇవ్వడము స్టార్ట్ చేశాం. అందరికి తెలుసు, మోకాళ్ళ నొప్పులు అనేది చాలా కామన్ ప్రాబ్లము. 50 సంవత్సరాల వయసు వాళ్ళలో 40 నుంచి 50% వాళ్ళకి ఈ మోకాళ్ళ కీళ్ళ నొప్పులు అనేది ఉంటుందన్నమాట. ఇందులో గ్రేడ్స్ అని ఉంటాయి. ఎవరైతే గ్రేడ్ 4 అంటే మొత్తం అరిగిపోయిందో వాళ్ళైతే సర్జరీకి వెళ్ళాలి. ఏ కాకుండా 2 కానీ 3వ గ్రేడ్లో కానీ వాళ్ళకి మందులు కానీ లేదంటే మోకాళ్ళు ఆ కీళ్ళల్లో ఇంజెక్షన్స్ కానీ వేసుకోవడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ మందులు ఎక్కువ కాలం పాటు యూజ్ చేయలేరు. వాటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనము వాడుక భాషలో అందరికి తెలిసింది ఐబుప్రోఫెన్ అని, డైక్లోఫెనాక్ అని. ఇవి ఏంటంటే వీటి వల్ల గ్యాస్ట్రైటిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయన్నమాట. అట్లాగే మోకాళ్ళలో ఇంజెక్షన్స్ అనేవి వాళ్ళు రిపీటెడ్గా వేసుకోవాలి. ఎందుకంటే 2-3 మ్యాక్సిమం 4 నెలల నుంచి అది పనిచేయదు. ఇవి కాకుండా ఈ రేడియేషన్, నేను చెప్పే రేడియేషన్ పద్ధతి ద్వారా ఏంటంటే 80% వరకు వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. మరియు దీంట్లో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అసలేం ఉండవు అనమాట. నిల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఇది నొప్పి ఉండే ట్రీట్మెంట్ కాదు. ఇది 6 సిట్టింగ్స్లో చేయడం జరుగుతుంది. రోజు మార్చి రోజుకి 5 నిమిషాల ట్రీట్మెంట్, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ 2 వారాలు 6 సిట్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 80% వరకు వాళ్ళకి నొప్పి అనేది 2 నుంచి 3 సంవత్సరాల వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది అనమాట. సో నేను ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా ఏంటంటే దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరైతే పెద్ద వయసు వారు ఉంటారో, ఎవరైతే ఆపరేషన్ వెళ్ళడం ఇష్టం లేదో, ఎక్కువ కాలం పాటు ఇంజెక్షన్స్, మోకాళ్ళలో ఇంజెక్షన్స్ అయితే పనిచేయడం లేదో, వాళ్ళు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్యూర్లీ చాలా సేఫ్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. ఇంకోటి ఏంటంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఏం అడ్మిషన్లో అయ్యేమీ ఉండవు. అయ్యే కాకుండా ఇది రీజనబుల్ కాస్ట్లో చేయడం జరుగుతుంది. అంటే మోకాళ్ళ ఆపరేషన్ అంత ఎక్స్పెన్సివ్ కాదు. పిఆర్పి ఇంజెక్షన్స్ అవి రకరకాలు ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే ఇది చాలా చీప్ ట్రీట్మెంట్. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దగ్గర 50,000 వరకు 6 సిట్టింగ్స్ ఉంటాయండి. 6 సిట్టింగ్స్ కలిపి 50,000కి అటు ఇటుగా అవుతుంది. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు రేడియేషన్ మేము ఆ డోస్ ఇస్తున్నాం కదా, మామూలుగా క్యాన్సర్కి ఇచ్చే దాంట్లో 5వ వంతు ఇస్తాం. అంత తక్కువ రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటి అసలు ఏముండవు. అంటే ఇప్పుడు తెలంగాణలో యూరోప్ నుండి తెలంగాణలో మొదటి హాస్పిటల్లో యాక్చువల్లీ యూరోపియన్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఈ మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళే కాదు హిప్ కానీ రకరకాల కీళ్ళ నొప్పులకి ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఎందుకో అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మేము ఇప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేసాం, రెగ్యులర్గా ఇస్తున్నాం అనమాట. ఎన్ని నిమిషాలు ఒకసారి రేడియేషన్ చేయడానికి? 5 నిమిషాలు. 5 నిమిషాల ట్రీట్మెంట్ రోజు మార్చి రోజు ఉంటుంది. 6 సిట్టింగ్స్ ఉంటాయి. అంటే 2 వారాల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్ అంటే నొప్పి అనేది తగ్గుతుంది. యాక్చువల్గా మోకాళ్ళ నొప్పులకి రకరకాల కారణం ఉంటుంది. ఏంటంటే అది అరుగుదల. ఎందుకంటే అది ఒబేసిటీ ఎక్కువ బరువు వల్ల కావచ్చు, మజిల్ వీక్నెస్ వల్ల, వాటి వల్ల కావచ్చు అనమాట. ఎప్పుడైతే మనం రేడియేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి నొప్పి తగ్గుద్దో వాళ్ళు మిగతా ఎక్సర్సైజ్ చేయవచ్చు, మజిల్ స్ట్రెంగ్ చేసుకోవచ్చు, బరువు తగ్గవచ్చు. దాని ద్వారా ఏంటంటే అది చాలా కాలం పాటు వాళ్ళకి ఆ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. అంటే మరి ఆర్థోపెడిక్ డాక్టర్లు మెడికల్స్ అనేది ఎక్కువ కాలం యూజ్ చేయకూడదు. వారం నుంచి 10 రోజులు మ్యాక్సిమం 2 వారాలు యూజ్ చేస్తారు.
ఎందుకంటే వాటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. NSAID అంటారు, మనం డైక్లోఫెనాక్ అయి అంటాం కదా, వాటి వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, వస్తుంది. ఆ మెడికేషన్స్ కూడా ఎప్పుడు టెంపరీగా ఉంటుంది. టెంపరీ చేసి నొప్పి తగ్గినప్పుడు వాళ్ళు ఎక్సర్సైజులు అవి చేసుకొని ఫిజియోథెరపీ చేసుకొని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అది దాంతో తగ్గకుంటే వాళ్ళు ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. ఆ కీళ్ళలో స్టీరాయిడ్స్ లేదంటే PRP అని ఇట్లా రకరకాల ఇంజెక్షన్స్ ఇస్తారు. దాని ద్వారా ఏంటంటే మ్యాక్సిమం 3 నుంచి 4 నెలల వరకు రిలీఫ్ ఉంటుంది. రిపీటెడ్ ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది వాళ్ళకి. ఈ రేడియేషన్ ఏంటంటే ఈ 6 సిట్టింగ్స్ 2 వారాల్లో చేసుకున్నారంటే 80% నొప్పి తగ్గుతుంది. 2-3 సంవత్సరాల వరకు రిలీఫ్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పెయిన్ రిలీఫ్ ఉంటుందో వాళ్ళు మిగతా ఎక్సర్సైజులు కానీ ఫిజియోథెరపీ బరువు తగ్గడాలు అవన్నీ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆ అరుగుదల అనేది తగ్గించుకోవచ్చు. రెండు కేసెస్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి డాక్టర్ వేణుగోపాల్ సార్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, అండ్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి సార్, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. సో మా దగ్గర 2 సక్సెస్ఫుల్ కేసెస్ అయ్యాయి. సో వాటి నుంచి మన డాక్టర్స్ ఇప్పుడు మీకు వివరిస్తారు. Hello, I'm Gopal, Senior Consultant Medical Oncologist and Hematologist at Medicover Hospitals, High-Tech City branch. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పవచ్చు డెఫినెట్గా. సో ఒక 40 years ఉమెన్ అండి. సో షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. సో తను బేసికల్గా ఒకరోజు సడన్గా స్నానం చేస్తుంటే షీ హ్యాస్ నోటీస్ స్మాల్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, ఒక చిన్న గడ్డలాగా చూసుకుంది. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది యంగ్ ఏజ్లో ఉన్నటువంటి మహిళలు గడ్డ చూసుకోగానే మనకి ఈ ఏజ్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు, నార్మల్ కండిషన్ కావచ్చు అని ఆలోచించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ తను అలా నిర్లక్ష్యం చేయకుండా వెంబటే యాజ్ సూన్ యాజ్ షీ నోటిస్డ్ బ్రెస్ట్ లంప్ ఇమ్మీడియట్లీ తను నన్ను కన్సల్ట్ కావడం జరిగింది. సో కన్సల్ట్ కాగానే మనం అవసరమైనటువంటి స్కానింగ్స్ ప్లస్ బయాప్సీ కన్ఫర్మేషన్ చేసి దాన్ని స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్గా గుర్తించాం. సో అందులో భాగంగానే కొన్ని రిక్వైర్డ్ మ్యాండేటరీ టెస్ట్స్ ఉంటాయి. దానిలో భాగంగా ER అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్, పోస్ట్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ అండ్ HER2 రిసెప్టార్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. సో షీ టర్న్డ్ అవుట్ టు బి ER పాజిటివ్ డిసీజ్ అండ్ HER2 నెగటివ్ డిసీజ్ అండ్ ఒక ట్యూమర్ ప్రొలిఫరేటివ్ ఇండెక్స్ అంటాం Ki-67. అంటే ట్యూమర్ గడ్డ అనేది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అని మనకు తెలియజేసేటువంటి ఒక ఇండెక్స్ అని చెప్పవచ్చు. Ki-67 ప్రొలిఫరేషన్ ఇండెక్స్ అంటాము. సో దట్ వాజ్ వెరీ హై, 30 to 40%. సో బేసికల్గా స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ అని గుర్తించాము. హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్, HER2 నెగటివ్ అండ్ యాక్టివ్లీ గ్రోయింగ్ ట్యూమర్ అని నిర్ధారణ చేశాము. అయినాక మనం ఇట్లాంటి కేసు ఏ కేసు వచ్చినట్టు ఫస్ట్ న్యూలీ డయాగ్నోస్డ్ కేసు మెడికవర్కి రాగానే మనము మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డులో పెట్టడము, డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బేసికలీ MDT అంటే వీ హ్యావ్ ఆల్ స్పెషలిస్ట్ సిట్టింగ్ అట్ వన్ ప్లేస్ టు డిస్కస్ అబౌట్ వన్ సింగిల్ పేషెంట్. సో దానిలో భాగంగానే మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరం కూర్చొని ఆ పేషెంట్కి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ ఏ సీక్వెన్స్లో మనం ట్రీట్మెంట్ ఇస్తే మనకు సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ వస్తాయి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే తనకి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే లంపెక్టమీ చేశాము, ఫాలోడ్ బై కీమోథెరపీ 8 సిట్టింగ్స్ ఇచ్చాము అండ్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేశాము కాబట్టి అండ్ అడ్జువెంట్ రేడియేషన్ కూడా ఇచ్చాము. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా తనది హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ డిసీజ్ కాబట్టి తనకి అండ్ షీ ఈజ్ ఎ ప్రీమెనోపాజల్ యంగ్ 40 years ఓల్డ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని తనకి మనము లాంగ్ టర్మ్ హార్మోనల్ థెరపీ ప్లస్ మంత్లీ ఓవేరియన్ సప్రెషన్ ఇంజెక్షన్స్ ఆఫ్ బుసరలిన్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఇస్తున్నాం. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనము తన క్యాన్సర్ను కంట్రోల్లో ఉంచగలిగాము ఇన్ని సంవత్సరాలు అండ్ షీ సక్సెస్ఫుల్లీ క్యూర్డ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో అసలు వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ దిస్ లేడీ ఈజ్ షీ ఈజ్ ఎ మ్యారథాన్ రన్నర్. సో ఈవెన్ ట్రీట్మెంట్ ముందు కానీ ట్రీట్మెంట్ టైంలో కానీ ఈవెన్ ఇప్పుడు కూడా తను 10 kilometers మ్యారథాన్ రన్నర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతుంది అండ్ షీ ఈజ్ ఏ విన్నర్ ఇన్ సమ్ మ్యారథాన్ రన్నింగ్ గేమ్స్ ఆల్సో. సో ఇట్ ఈస్ రియలీ ఏ సక్సెస్ఫుల్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఎందుకనగా 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ. ఒకటి, మనం ఇచ్చేటువంటి ఇప్పుడు మనకి ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ టార్గెటెడ్ థెరపీస్, ప్రెసిషన్ క్యాన్సర్ మెడిసిన్స్, గుడ్ సపోర్టివ్ కేర్, వీటన్నిటి వల్ల మనం పేషెంట్స్
నువ్వు సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నావు ఒకటి, రెండోది వచ్చేసేసి మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పేషెంట్స్కి అందించగలుగుతున్నాం. నేను ఇప్పుడు నోటీస్ చేసినట్టయితే చాలా మంది పేషెంట్స్కి ఒక పెద్ద అపోహ ఏంటంటే మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి నార్మల్గా రొటీన్గా మనం మన జీవన శైలికి కావాల్సినటువంటి పనులు కూడా చేసుకోలేకపోతామేమో అనే ఒక పెద్ద అపోహ అనేది సోషల్ స్టిగ్మా అనేది వైడ్లీ ప్రివలెంట్. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే షీ ఈజ్ ఎ మ్యారథాన్ రన్నర్, 10 kilometers ఇన్ ఏ వన్ స్ట్రెచ్ చేయగలిగినటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించగలిగాము. రెండోది పత్రికాముఖంగా ఆయన మీడియా ముఖంగా మనం రిపోర్ట్ తెలియజేస్తుంది ఏంటంటే ఎప్పుడైనా కానీ క్యాన్సర్ గడ్డ అని సందేహం ఉన్నా ఏదైనా ఎక్కడైనా గడ్డ నోటీస్ చేసినప్పుడు వెంబడే ఆంకాలజిస్ట్ను సంప్రదించినట్టయితే మనం త్వరితగా ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని గుర్తించగలిగితే మనం క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. మరీ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పాలంటే మనము స్క్రీనింగ్ ఇప్పుడు ప్రతి చోట అందుబాటులో ఉన్నాయి. 40 years అబౌవ్ మహిళలకి మనము మామోగ్రామ్ చేస్తాము ఇయర్లీ వన్స్. సో ఇది చేసుకుంటే మనము క్యాన్సర్ను త్వరితంగా ఎర్లీ స్టేజ్లో గుర్తించగలిగినట్టయితే క్యూర్ చేయడం అనేది చాలా సులభంగా చేయవచ్చు. థ్యాంక్ యూ. సో బేసికల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. అందుకొచ్చే చెప్పాను ఫస్ట్ బేసిక్ టెస్ట్లు ఏంటంటే హార్మోన్ రిసెప్టార్ టెస్ట్ బేస్ మీద ఆధారపడుతుంది. సో సపోజ్ మీరు అడిగినట్టు చిన్న ట్యూమర్ అయినా HER2 పాజిటివ్ ట్యూమర్ అనుకోండి, మనము వీ హ్యావ్ టు ట్రీట్ అగ్రెసివ్లీ. అంటే కీమోథెరపీ కాదు, కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ట్యూమర్ సైజ్ చిన్నగా ఉన్నా కానీ ట్యూమర్ మళ్ళీ ఫాస్ట్గా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ కీమోథెరపీ సిట్టింగ్స్ అవసరం పడతాయి. వేరే హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ డిసీజ్ అనుకోండి, మనకి సైజును బట్టి వేరే లక్షణాలను బట్టి ఈ పర్టికులర్ పేషెంట్కి కీమోథెరపీ అవసరమా లేదా అనేది డిసైడ్ చేస్తాం. ఏమి రావండి. సో అంటే అక్కడ చర్మం కొంచెం బ్లాక్ కలర్ డిస్కలరేషన్ కావడం, బ్లాక్ కలర్ మారడం, అలా ఇచ్చింగ్, కొంచెం కొన్ని చోట్లలో చిన్న పుండులాగా మారడం తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అంటే సైడ్ బట్టి కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంటే కొంచెం మనం గుండెకి సంబంధించి గుండె ఎక్స్పోజ్ కాకుండా కొన్ని జాగ్రత్తలు ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుంటాము. రైట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆ రిస్క్ కూడా ఉండదు. సో ఓవరాల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా సక్సెస్ఫుల్గా మనం పేషెంట్కి ఇవ్వచ్చు. చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ